హలో ఫ్రెండ్స్, నేను మీ సుబ్రహ్మణ్యం. ఫ్రెండ్స్, ఇది ఒక మిక్సీ కంప్లైంట్కి వచ్చిందనమాట. ఇది బాష్ కంపెనీది, మీరు ఇక్కడ గమనించవచ్చు. మనం ఒకసారి కంప్లైంట్ చూద్దాం. అంటే దీనికి కూడా బేరింగే వచ్చిందనమాట, పైన ఆర్మిచర్కి మోటార్లో. ఆ బేరింగ్ వల్ల ఈ కంప్లైంట్ అనమాట. సౌండ్ విపరీతంగా వస్తుంది, అలాగే పట్టేసింది ఇది. ఈ ఆర్మిచర్ అనేది నేను తిప్పిన తిరగట్లా, గమనించవచ్చు. పట్టేసింది అనుకోండి, ఈ ఓవర్లోడ్ బటన్ అనేది ట్రిప్ అవుతుంది అనమాట. ఓకే, ఆ కస్టమర్ తెచ్చినప్పుడు తిరగట్లా, నేను ప్రెస్ చేసి మళ్ళీ ఆన్ చేశాను అనమాట. ఇక్కడ కప్లర్ తీసి తిప్పి చూసాం అనుకోండి, ఇక ఇది హీట్ అవుతుంది, ఓవర్ హీట్. ఇక్కడ నుండి సౌండ్ అనేది వస్తుంది అనమాట. మీకు కంప్లైంట్ అర్థమైంది కదా. ఓకే, స్క్రూలు అయితే ఓపెన్ చేసాం కదా, డోర్ అయితే వచ్చింది. మీరు ఇక్కడ గమనించవచ్చు ఒకసారి దగ్గర నుండి. అంటే కొత్త మిక్సీ అవుతానికి చాలా నీట్గా ఉంది మోటార్. ఓకే, ఇక్కడ ఈ ఆర్మిచర్ దగ్గర చూడొచ్చు, స్పార్క్ వచ్చేసి బాగా లోడ్ పడుతుంది కదా, బ్లాక్గా అయిపోయింది అన్నమాట అక్కడ. ఓకే, పవర్లో పెట్టిన ఒకసారి ఆన్ చేద్దాం. మీరు ఇక్కడ గమనిస్తే 4 స్క్రూలు కనిపిస్తున్నాయి కదా, ఈ 4 స్క్రూలు ఓపెన్ చేసామంటే మోటార్ బయటకు వచ్చింది. ఓకే, స్క్రూలు తీస్తాం కదా, ఈ తిప్పేద్దాం, పైన కవర్ ఓపెన్ అవుతుంది అనమాట. ఈ నాబ్ తీసి ఈ స్క్రూలు ఓపెన్ చేద్దాం. ఎందుకంటే మోటార్ బయట తీయాలంటే ఈ స్క్రూలు తీయాలి. స్టఫ్లు తీసి స్విచ్ ఉంది కదా, ఇది కూడా బయటికి తీద్దాం. బయటికి తీసాను. ఓకే, ఓకే, ఓపెన్ చేసాం కదా, మీరు ఇక్కడ గమనించవచ్చు. ఓకే, ఈ స్క్రూలు ఓపెన్ చేసేద్దాం. ఇవి వాటర్ పడే, ఇక్కడ ఈ ఆర్మిచర్ షాఫ్ట్ కూడా తుప్పట్టింది కదా లైట్గా, కేవలం వాటర్ అనేవి పడే ఇది ఇలా తయారైంది. ఇక తీసాం కదా, ఇది బయటకు వచ్చింది కదా. ఇప్పుడు మనం ఓకే పుల్రో పట్టించాం కదా, ఇప్పుడు నిదానంగా ఓకే ఏదో ఇప్పుడు మళ్ళీ కొంచెం కదిలింది, కానీ అటు ఇటు ఆర్మిచర్ అటు ఇటు వంగిపోతుంది అనమాట. ఓకే, వచ్చింది కదా, బయటికి తీద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇందులో నుండి బేరింగ్తో పాటు వచ్చిందన్నమాట బయటికి. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ పట్టించి ఈ బేరింగ్ అనేది తీద్దాం. మామూలుగా అయితే చిన్న పుల్రో సన్నది ఉంటుంది, ఇప్పటికప్పుడే కొందాం అనుకుంటున్నా, అది జారుతుంది అనమాట. అలాగే జాగ్రత్తగా తీయటం. ఓకే, కదిలింది కదా, ఇప్పుడు వచ్చేసింది సింపుల్గా. ఇప్పుడు మనం సేమ్ బేరింగ్ తీసుకొచ్చి వేసేయటం. పట్టింది కదా, ఎక్కిద్ది అక్కడ చూద్దాం. ఎక్కేస్తుంది, ఫైల్ కూడా అవసరం లేదులే కానీ. ఓకే, గ్రీజ్ అనేది పెట్టాం కదా. ఇప్పుడు మనం ఇది అవుటర్ రింగ్కి ఏమో ఆనట్లా. ఓకే, మధ్యలో రింగ్ మీదే ఆనాలి, మోపు ఇవ్వాలన్నమాట. ఓకే, కొడితే ఆటోమేటిక్గా కిందకి దిగిపోయింది ఇది. మనం ఇప్పుడు ఇందులోకి ఎక్కిద్దాం. ఓకే, ఈ కవర్లోకి ఈ రింగు మామూలుగా ఇది సాఫ్ట్గా ఇలా వెళ్ళిద్ది అనమాట. ఆ స్క్రూ అనేది అందులోకి ఎక్కింది. ఓకే, ఎక్కింది ఆల్రెడీ. అలాగే ఓకే, 3 స్క్రూలు ఇప్పుడు టైట్ వేసేద్దాం బాగా.
ఓకే, ఫుల్ టైట్ అయినాయి. ఓకే, ఇలా కూడా ఎక్కించవచ్చు అని చెప్తున్నా. ఇప్పుడు మనం ఇక ఈ స్క్రూలు ఇవి పక్కన పెట్టుకుని మామూలుగా ఎక్కించేద్దాం. దీనికి బాల్కి కొంచెం గ్రీజ్ అనేది రాసి అనమాట, ఎందుకంటే మనం ఎక్కించేటప్పుడు పడిపోయిద్ది. ఎక్కించేద్దాం. ఓకే, అలాగే ఇది కూడా ఓకే, టైట్ వేసాం కదా. 3 సైడ్లు ఇలా దప్పేసాం అనుకోండి, ఏదైనా ఇబ్బంది ఉన్నా అది ఫ్రీ అయిపోయింది అనమాట. ఓకే, బాగుంది కదా. ఓకే, ఇప్పుడు ఒకసారి టైట్ వేద్దాం, ఫుల్ టైట్. ఓకే, ఇప్పుడు ఈ బ్రష్లు ఉన్నాయి కదా, ఇవి లోపలికి పెట్టేద్దాం. ఓకే, మనకి వేయటానికి ఓకే, ఫ్రీగానే ఉంది కదా, సౌండ్ అది ఏమీ రావట్లా. ఓకే, అదనమాట. ఒకసారి హైలో కూడా వేద్దాం. ఓకే, ఇక ఈ వైర్లు ఇవన్నీ లోపలికి ఈ స్విచ్ స్క్రూలు ఉన్నాయి కదా 2, ఇవి బిగించేద్దాం. నోట్లో వైర్ కదా, ఇది లోడ్ బటన్, ఓవర్లోడ్ ఉంది కదా ఆ బటన్ అనమాట. మనం ఇప్పుడు కప్లర్ దాకా వచ్చాం. ఓకే, మొత్తం ఫిట్టింగ్ అయితే చేసాం కదా. పవర్లో పెట్టాను. ఓకే, స్మూత్గా ఉందన్నమాట. ఇంకో విషయం ఏంటంటే, ఈ బేరింగ్లు పోవడానికైనా లేదా ఇంతకుముందు మోడల్స్లో బుష్లు పోవడానికైనా కారణం ఏంటి అనే క్వశ్చన్ మార్క్ అనేది మీ మనసులో ఉండొచ్చు. ఇప్పుడు దీని డిజైన్ చూశారు కదా, కొంచెం కొత్తగా చూడటానికి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. చూడటానికి అయితే చాలా బాగుంటుంది. అలాగే బిల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, మనం చూసాం కదా. అలాగే మోటార్ కూడా హెవీగా ఉంటుంది. ఇది 1000 వాట్స్ మోటార్ అనమాట. అలాగే వీళ్ళు కాపర్ వైండింగ్ అనేది వాడారు. ఇప్పుడు వచ్చే చాలా కంపెనీలు ఈ ఫీల్డ్ వైండింగ్కి అల్యూమినియం అనేది వాడుతున్నారు అనమాట. వీళ్ళు అక్కడ కూడా కాంప్రమైజ్ అనేది అవ్వలేదు. ఈ కప్లర్ కింద గాడ్ అనేది ఎక్కువ పెట్టారు, అంగుళం సైజ్ అనేది కనిపిస్తుంది అది. అలాగే ఇంతకుముందు ఓల్డ్ మోడల్ మిక్సీలు చూసామంటే చిన్న గాడ్ అనేది ఉంటుంది, మనం క్లీనింగ్ కూడా సరిగ్గా చేయలేం లోపల ఈ కప్లర్ దగ్గర. ఇది క్లీన్ చేసుకోవచ్చు అన్నట్టు చెప్తున్నారు, స్పెషల్గా చెప్తున్నారు అనమాట. మనం లోపల కూడా క్లీన్ చేసుకోవచ్చు అన్నట్టు వాళ్ళే చెప్తున్నారంటే, వీళ్ళు ఏం చేస్తారు, తడి క్లాత్తో కూడా తుడుస్తారు అన్నమాట ఈ కప్లర్ కింద. మీరు అదొకటి గమనించాలి. తడి అనేది తగులుతూ ఉందనుకోండి, ఒక డ్రాప్ వాటర్ అనేది లోపలికి వెళ్ళినా సరే, ఇది అక్కడ బేరింగ్ ఉన్నా లేదా బుష్లు ఉన్నా కంప్లైంట్ అనేది వచ్చేసిద్ది అనమాట, సౌండ్ వచ్చేసిద్ది. అలాగే పట్టేసిద్ది కూడా మోటార్. ఈ ఆర్మిచర్ అనేది అక్కడ వాటర్ వెళ్ళంగానే తుప్పులాగా వచ్చేసేసి ఏదైనా పాడైపోద్ది అనమాట. అది మేజర్ కంప్లైంట్, మీరు అది ఒకటి గమనించాలి. వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వలేదు, కాకపోతే అదొక తప్పు అనేది చేశారనమాట. అది గాడ్ అనేది ఎక్కువ పెట్టేవాటికి కొంచెం చేయమంటే వీళ్ళు ఇంకా ఎక్కువ చేస్తారనమాట క్లీనింగ్. ఓకే, మనం ఎప్పుడన్నా క్లీన్ చేసేటప్పుడు పొడి క్లాత్తో క్లీన్ చేసుకోవాలన్నమాట, అప్పుడు ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉండే అవకాశం ఉంది. వాటర్ అనేవి పడితే బేరింగ్లు అనేవి వాటిలో ఉన్న గ్రీజ్ అనేది పోయిద్ది అనమాట. అలాగే నార్మల్గానే సౌండ్ ఎక్కువ వస్తాయి బేరింగ్స్ ఉన్న మిక్సీలు. కొన్ని రోజులు అయిన తర్వాత, ఫస్ట్లో రాదు, ఇప్పుడు సౌండ్ ఏమి రావట్లా. కొన్ని రోజులు ఆగిన తర్వాత ఏదైనా వాటర్ డ్రాప్స్ పడినాయి అనుకోండి, సౌండ్ ఖచ్చితంగా వచ్చింది. అలాగే ఈ ఐరన్ సీల్ కాకుండా ఈ రబ్బర్ సీల్ అనేది ఇచ్చారనుకోండి, వాటర్ అంత త్వరగా లోపలికి వెళ్ళవన్నమాట ఈ బేరింగ్స్ లోపలికి. అదొక మిస్టేక్. అంటే తెలిసి చేస్తారో తెలియదు ఈ కంపెనీ వాళ్ళు. ఇలా బ్రాండ్ పరువు అనేది పోగొట్టుకుంటారు అనమాట. ఇంతకుముందు కూడా ఇదే మోడల్లో
వచ్చినాయి, కానీ మిక్సీలు అవి బుష్లు అనేవి వచ్చేవి, అవి కూడా బుష్లు కంప్లైంట్ వచ్చినాయి. ఎలాంటి బాష్ కంపెనీలోనే నేను ఇంతకుముందు బుష్లు కూడా మార్చాను కొన్ని మిక్సీలకి. ఈ సంవత్సరం మోడల్ అనుకోండి, ఇది కొత్తదే అవుతానికి మిక్సీ. ఇది ఇలా బేరింగ్ అనేది పోయిందనమాట. మీరు ఈ వీడియోలో ఇది ఎలా చేంజ్ చేయాలి ఏంటి అనేది ఇంత ముందు కూడా ఒక వీడియో చేసాం, మీరు కార్డ్స్లో వదులుతాను చూడండి ఒకసారి ఆ వీడియో కూడా. ఇది కూడా అలాంటిదే అనమాట. ఓకే, ఇది వేరే కంపెనీ, మీకు ఒక ఐడియా ఉంటుంది అన్నట్టు వీడియో అనేది చేశాను. మీకు ఇంకా డౌట్లు ఉన్నా, అలాగే ఏదన్నా సలహాలు సందేహాలు ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్తూ ఉండండి, నాకు ఒక ఐడియా అనేది వచ్చింది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే మర్చిపోండి లైక్ చేస్తూ ఉండండి, అప్పుడప్పుడు నేను మీకు ఉపయోగపడే వీడియోలు అనేవి తెస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.